చెప్తున్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నాకైతే ఒక బాహుబలి విజువల్స్ దాటిపోయినాయి. అసలు 40-50 కోట్లలో 200-300 కోట్ల సినిమా చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మన సౌత్ ఇండియా సినిమా ఈ రోజు నార్త్ ఇండియాలోనే ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే మేడం, ఇప్పుడు థియేటర్ ఖాళీ లేవు. అక్కడ నార్త్లో కూడా రివ్యూ చూస్తున్నాను నేను, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ థియేటర్ దొరక్క ఇబ్బంది పడ్డారు. కానీ నేను చెప్తున్నా ఇంకా 2 రోజులు ఆగితే మొత్తం హనుమానే. 2024 సంక్రాంతి మూవీ ఏదిరా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హనుమాన్. ఇంకే మూవీ వచ్చినా కూడా ఏం లేదు, కేవలం హనుమాన్. నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది మేడం. ఏం అసలు ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది. అసలు నేను ట్రైలర్ చూసి ఓకే పర్వాలేదు చూడొచ్చు బాగుంటుంది అనుకున్నాను. కానీ అయ్యి బాబు నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. లాస్ట్ 10 నిమిషాలు హెలికాప్టర్ సీన్ అయితే మేడం వేరే ఎవరైనా చేస్తే ఏంద్ర ఈ ఓవర్ యాక్షన్ ఏంద్ర ఈ బిల్డప్ అనుకుంటారు. కానీ అసలు ఆ ఫీలింగ్ రాదు. న్యాచురల్గా రియాలిటీగా నిజంగా హనుమంతుడే వచ్చి ఆ తాడే అట్లా వేసి హెలికాప్టర్ పట్టుకున్నాడా. అసలు నిజంగా మేడం హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. ఎంత తక్కువ బడ్జెట్లో 200-300 కోట్ల సినిమా తీసి చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు సూపర్ సార్. మీరు హైలైట్ రాజమౌళి గారు ప్రశాంత్ వర్మ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. బడ్జెట్లో బడ్జెట్ ఎలా చేయాలి, ఎంత తీసుకోవాలన్నది ఒకసారి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్. రాజమౌళి కూడా మూవీల హైలైట్స్ సత్య చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్లో సినిమా రిలీజ్ చేశారంటే సినిమాలో దమ్ము ఉండబట్టి రిలీజ్ చేశారు. థియేటర్లు దొరకపోయినా కానీ తక్కువ థియేటర్లతో రిలీజ్ చేసినా కూడా రేపు అన్న రోజున మొత్తం 90% కేవలం హనుమాన్ మాత్రమే ఉంటున్నాడు. అసలు సత్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్, ఆ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే మాత్రం దానికైతే మాత్రం అసలు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరో కానీ దండం పెట్టచ్చు. ఎందుకంటే అసలు అది విఎఫ్ఎక్స్ వర్క్ లాగా లేదు. అసలు రియల్ లొకేషన్స్, అలాంటి లొకేషన్స్ ఎక్కడున్నాయి ఒకసారి వెళ్ళి చూడాలి అన్న రేంజ్లో చూపించారు మేడం. నిజంగా అసలు ఓవరాల్గా అయితే మాత్రం హనుమాన్ అంటే మాత్రం వేరే లెవెల్. మొన్న ఆదిపూర్ సినిమాకి సపరేట్ సీట్లు ఇచ్చారు కదా మేడం హనుమంతుడు గారి. ఈ సినిమాకి ఇవ్వాలి సపరేట్ సీట్లు, సపరేట్ థియేటర్లో ఈ సినిమాకి ఇవ్వాలి. ఇంకా వద్దు మేడం, ఇంకా మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ చేద్దామంటే మాట్లాడితే వద్దు. రేటింగ్ మేడం 5కి 10 ఇవ్వచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ అంతా వేరే లెవెల్, సూపర్. హనుమాన్ సినిమా మాత్రం ఏమున్నా సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు హనుమాన్ సినిమా అంటే చిన్నప్పుడు చీరా డిస్ట్రిక్ట్ మన హీరోలకి హీరోయిజం ప్రూవ్ చేసుకుని అయినా ఆర్టిస్ట్ మాత్రం చాలా బాగా చేసిండు. అసలు గ్రాఫిక్స్ కానీ విలివేషన్స్ కానీ చూడడానికి కూడా మనకు నిజంగా చెప్తున్నా చాలా రోజులు మనము ఎంజాయ్ చేస్తాం సినిమా. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు. మనం ఇంకోటి మన హిందూ సాంప్రదాయంలో మన హనుమంతుడు అంటే మనం చాలా భక్తి గల ఉంటారు చాలా మంది. వరల్డ్గా మొత్తం హనుమంతుడు అంటే చాలా పెద్ద ఫేమస్. ఒక రాముడు ఎట్లా మనకు ఒక భారతదేశంలో మన ఒక హనుమంతుడు అంటే అంత ఫేమస్. నిజంగా చెప్తున్నా ఆ సినిమా తగ్గట్టు కూడా హనుమంతుడు సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు ఎక్కడ కూడా బోర్ లేదు. ప్రతి సీన్స్ మనం ఒక చూసుకుంటే కూడా ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ చెప్తున్నా మేడం చాలా బాగా చేసారు. ఈ సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకోటి ఇలాంటి సినిమా మళ్ళా కూడా రాదు, అంత బాగా తీసి డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు. అంటే ఎందుకంటే మనం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను కూడా నిజంగా చెప్తున్నా చాలా మంది ఓ పెట్టుకోరు. నిజంగా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలుగులో తమిళ్ కన్నడ వరల్డ్లో సినిమా రిలీజ్ చేసిరు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కొట్టింది, చాలా బాగుంది. సినిమాకి ఆదిపురుషు దీనికి కంపేర్ చేయొద్దు. అది సినిమా వచ్చింది వెళ్ళిపోయింది, దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అది సినిమా హనుమంతుని చూపించి అంటే ఇది మొత్తం హనుమంతుని సినిమా ఉంటది కాబట్టి అదేందో రాముని కథ, ఇదేమో ఒకటి హనుమాన్ కాబట్టి హనుమాన్ కథ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది రాముని కథ, ఇది హనుమంతుని కథ. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ పోలేదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. ఇది నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోవాలి. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ కూడా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఆయనకి కెరియర్ లో. ఇంకోటి తెలుసా, ఈ సినిమా కూడా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా రావచ్చు. సినిమా అంతా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం ఎలివేషన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. తేజస్వి చాలా యాక్టింగ్ చాలా మంది ఆల్రెడీ చిన్నప్పుడే మన చిరంజీవి తోటి మెగాస్టార్ తోటి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిండు. చూడాలని సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చిండు, మహేష్ బాబు సినిమాలో వచ్చిండు. ప్రతి సినిమాలో అయినా ఒక యాక్టింగ్ ప్రూవ్ చేసుకుంటూ అందులో చిన్నప్పుడే మనం ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత పెద్ద ప్రూవ్ అయింది. అయినా ఇప్పుడు పెద్ద హీరో అయినాక ఇంకా పెద్ద ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంటూ, కాకపోతే ఇంకా పెద్ద దీనికన్నా ఇంకా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ రావాలని ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కేజీఎఫ్ సినిమా ఎప్పుడు వచ్చిందంటే వచ్చిన సినిమా కూడా ఎవరు తెలియదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ స్టార్టింగ్ లో ఎంత స్లో పోయింది సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయింది కేజీఎఫ్. ఇప్పుడు బాహుబలికి ఎంత పేరు వచ్చిందో కేజీఎఫ్ ఎంత పేరు వచ్చింది. మనం ఎప్పుడైనా సినిమా స్టోరీ బాగుంటే కథలో కూడా 100% దమ్ము ఉంటుంది. 100% నాకు తెలిసిన హనుమంతుని హిట్ కావాలి. ఎందుకంటే హనుమంతుని భక్తుని 100% హనుమంతుని సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. అంటే మాక్సిమం అయితే సినిమాలు వచ్చిపోతుంటాయి. ఇది ఒక హనుమంతుని అంటే మనం మన హిందూ సంప్రదాయం పెద్ద గొప్పగా ఫీల్ అవుతాం. హనుమంతుని సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.